తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఓవైపు వివాదం చెలరేగుతుండగా పొరుగునే ఉన్న ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఈ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొమ్ములు తిరిగిన పోట్ల గిట్టలతో కాకలు తీరిన యువకులు పోరుకు దిగుతున్నారు. ఈ క్రీడా సంబరాన్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. జల్లికట్టు అంటే గుర్తుకు వచ్చేది తమిళనాడు మాత్రమే. అయితే ఈ క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో గత 2 ఏళ్లుగా తమిళులు దీన్ని జరుపుకోలేకపోతున్నారు. కానీ తమిళనాడు చెంతనే ఉన్న చిత్తూరు జిల్లాలో మాత్రం జల్లికట్టు క్రీడ ఏటా యమజోరుగా సాగుతోంది. పశువుల పండగ పేరుతో జరుగుతున్న ఈ జల్లికట్టును ఏపీలో నిషేధించలేదు. చిత్తూరు జిల్లా రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, అనుపల్లిలో జల్లికట్టు క్రీడ ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామదేవతల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కోడిగిత్తెల కొమ్ములకు కానుకలు కట్టి డప్పు వాయిద్యాలతో ఉరకలెత్తిస్తారు. స్థానిక యువకులు కొమ్ములు తిరిగిన ఎడ్లతో హోరాహోరీగా తలపడతారు. కోడిగిత్తెల పౌరుషం ముందు కొందరు చేతులెత్తేస్తారు. కొమ్మును విరిచిన వారికే ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ ఆటలో ఎంతో మంది కాళ్లు చేతులు విరగొట్టుకుని వారున్నారు. అయినా సరే ఈ క్రీడకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. జల్లికట్టును చూసేందుకు చుట్టుపక్కల జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా జనం తరలివస్తారు. కోర్టు అనుమతితో మూగజీవాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా సంప్రదాయంగా ఈ క్రీడను నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. గాయపడిన వారి కోసం అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించే ఎద్దుల పండగకు తమిళనాడు జల్లికట్టుకు తేడా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.